అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న గంజాంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరానికి 500 మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ తోడ్పడాలని మహిళల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని, తల్లికి వందనం కింద ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇచ్చామని, ఉచిత బస్సు పథకం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీయే కాకుండా మహిళల జీవితాల్లో మార్పుల కోసం, మహిళల ఎదుగుదల కోసం ప్రవేశపెట్టిన పథకమని, డ్వాక్రా సంఘాలకు నిరంతరం చేయూతనిస్తామని, ఉచిత గ్యాస్ సిలిండర్లతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపామని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది దేశ ఆర్థిక సంపద పెంచడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య తరఫున పెట్టాలి సార్. అది సబ్సిడీ అంటే 50% సబ్సిడీ సార్. ఇప్పుడు మాకు వచ్చింది ఒక 40 lakhs వచ్చింది. ఇది ఒకటి మనకి బాపట్లలో మా డిపార్ట్మెంట్ తరఫున కొత్తగా ఎంతో మా కోసం వెయిట్ చేసిన మన ఎమ్మెల్యే గారు చాలా సంతోషమైనటువంటి విషయం ఇది. ఈ కార్యక్రమానికి ఎంతసేపు ఉండి మా తోటి కూడా చేసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు బాల్య వివాహాన్ని అనుమతించక చేసేవారిని వారిద్దాం. మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ను బాల్య వివాహ రహిత ఓకే సార్. ఎవరు పెడతారో మరి ఇప్పుడు సారీ చెబుతాయి. ఇప్పుడు ఈ మాట ఇక్కడ తీసిన ఫోటో ఎవరికి పెట్టలేదు. ఇప్పుడు చదువుతా అది మాత్రం ఏంటి చెప్పంటావా? మా ఫోటోలు అసలు పెట్టకుండా ఆమె చక్కగా జాబ్కి వెళ్తా ఉంది. ఆమె వలన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఒక పని క్రియేట్ అక్కడ సంపద సృష్టింపబడతా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో గెలవటం కోసమో లేకపోతే మహిళల్ని ఊరికనే వారిని ఆకర్షితులను చేయడం కోసమో ఈ పథకం పెట్టల. మహిళలకి ఈ పథకం వలన వారి జీవితంలో పెను మార్పు వస్తుంది. ఈ యొక్క ఫ్రీ బస్ ఇవ్వటం వలన మహిళల యొక్క ఉత్పాదక శక్తిని పెంచగలుగుతామని చెప్పి మీ మీద ఉన్న అపారమైన నమ్మకంతో వారు ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసం, ఓట్ల కోసం పెట్టిన పథకం కాదు. ఇది మన జీవితాల్లో మార్పుకి నాంది పలికే పథకం అని చెప్పి ఆయన ప్రగాఢమైన విశ్వాసం. 40 సంవత్సరాల క్రితం ఈ సంఘాల వల్ల ఇన్ని ప్రయోజనాలను కాబట్టి కష్టపడి దాన్ని చేశారు. అలానే ఆ రోజు కట్టెల పొయ్యి మీద వారి అమ్మగారు వంట వండుతూ ఉంటే దానివల్ల చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి తక్కువ వయసులోనే లంగ్స్ ప్రాబ్లం రావటం, కళ్ళల్లోకి పొగపోయి కళ్ళు పాడైపోవటం, ఇట్లా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి పేదరికంతోనే కదా ఇది జరుగుతూ ఉంది. గ్యాస్ వచ్చిన తర్వాత ఇది జరగకూడదని చెప్పి ఆ రోజు ఉచిత గ్యాస్ కనెక్షన్లని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఒక అన్నలాగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈరోజు సంవత్సరానికి సరిపడా
3 సిలిండర్లు ఉచితంగా మన నాయకుడు మనకు అందిస్తూ ఉన్నాడు. అంటే మీరు చూడండి, ఏ పథకమైనా సరే జనాభాలో సగం ఉన్నాం, 100 మందిలో 50 మంది మనమే. కానీ 50 మంది పనిచేస్తే ఈ దేశానికి సంపద సరిపోదు. 100కి 100 మంది పనిచేయాలి. ఈ 100 మందిలో 50 మంది మహిళలు ఉన్నారు, 50 మంది పురుషులు ఉన్నారు. పురుషులు పనిచేస్తున్నారు, మహిళలకి శక్తి ఉండి కూడా పనిచేయట్లేదు అని ఎక్కడెక్కడైతే ఆగిపోయారో వారందరికీ ఈ ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా కానీ, తల్లికి వందనం కానీ, డ్వాక్రా ద్వారా పెట్టుబడి నిధిని అందించడం కానీ, ఈ రకంగా రకరకాల సపోర్ట్ చేస్తూ మహిళా పారిశ్రామికవేత్తలని తయారు చేయాలి. వీళ్ళ వలన ఈ యొక్క భారతదేశ ఆర్థిక సంపద పెరగాలని ఒక ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.